హైదరాబాద్కు కూతవేటు దూరంలో జై భీమ్ సినిమాలాగా మరో ఘటన షాద్నగర్లో కనిపిస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికాలో పర్యటించుకుంటా ఏదో నేను ఉద్ధరించిన అని చెప్పేసి సస్పెండ్ పేరుతో ఈరోజు ఏదో సాధించిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ మంత్రివర్గంలో ఒక దళితుని స్పీకర్ చేసిన అని చెప్తా ఉన్నావు, ఒక దళితుని ఉప ముఖ్యమంత్రిని చేసిన అని చెప్తా ఉన్నావు. కానీ ఈరోజు షాద్నగర్లో జరిగినటువంటి సునీత మీద జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతున్నదో ఈరోజు వరకిన మీ దళిత ఉప ముఖ్యమంత్రి స్పందించాడు, మీరు ఎన్నుకున్నటువంటి స్పీకర్ స్పందించాడు. కాబట్టి మీకు దళితుల మీద ఉన్నటువంటి విషయం ఏందో మాకు ఈ రాష్ట్ర సంబంధించినటువంటి దళితులకు అర్థమవుతూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే చేసిందో, ఏ రకంగా దళితుల మీద దాడులు చేసిందో, అఘాయిత్యాలు చేసిందో, దమనకాండ చేసిందో, అదే రీతిగా డబుల్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఖమ్మంలో జరిగినటువంటి మరియమ్మ ఇష్యూ ఏదైతున్నదో దానికి మించినటువంటి ఇష్యూ ఈరోజు షాద్నగర్లో కనిపిస్తూ ఉన్నది. ఒక మహిళను చూడకుండా ఒక మూర్ఖుడైనటువంటి సిఐ రామరెడ్డి అనే వ్యక్తి బట్టలు విప్పి కొడుతున్నటువంటి సందర్భం ఏదైతున్నదో ఇంకా ఏ కాలంలో ఉన్నాము, ఎక్కడున్నాము, ఏ సమాజంలో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు కమిషనర్ గారు ఏదో సైబరాబాద్గా అటాచ్ చేసినాము, లేకుంటే సస్పెండ్ చేసినామని చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇదే సంఘటన వేరే వ్యక్తి చేస్తే, మీ పోలీస్ వ్యవస్థ కాకుండా వేరే వ్యక్తి చేస్తే ఈరోజు జైలుకు పంపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుండే. మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎందుకు వారిపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టలేదు, ఎందుకు వారి మీద కేసులు పెట్టి జైలుకు పంపించలేదు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ ఎందుకు విజిట్ చేయలేదు? ఒక మహిళ మీద దాడులు జరిగితే, ఒక మహిళ మీద అఘాయిత్యంగా 12 గంటలకు 2 గంటల దాకా విచక్షణ రహితంగా ఈ రకంగా ఇంటరాగేషన్ చేస్తే కనీసం ఈ జిల్లా కలెక్టర్ వచ్చి రెస్పాండ్ కాడు. మీరు ఇంత అమెరికా నుండి స్పందిస్తారని చెప్తున్నారు కదా, కనీసం కార్పొరేట్ వైద్యం అందించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మీరు మొసలి కన్నీరు పెట్టించి ఏదో దళితుల పక్షాన ఉన్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో మీరు 100కి 100 పాలు ఈరోజు దళిత వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం మీది. నిజంగా మీకు ఇంటరాగ్రేషన్ చేయాలనిపిస్తే వారం రోజులు చేసిరు కదా, తీసుకొచ్చి ఆ రకంగా కొడతా ఉంటే మీ అక్కనో, మీ చెల్లెనో, మీ అమ్మనో, మీ బంధువులను అట్లే కొడతా ఊకుంటారా? ఈరోజు ఒక మహిళా సంబంధించినటువంటి కానిస్టేబుల్ పక్క నుండి కొట్టకండి సార్, ఒక మహిళను కొడుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నా, కారం పోసి కొడతాం, నీ కొడుకు ముందర నీ బట్టలు ఇప్పిస్తాం. జై భీమ్ సినిమా ఏ రకంగా ఉన్నదో ఆ రకంగానే ఈరోజు షాద్నగర్ పట్టణంలో కనిపించింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీనికి మొత్తం సూత్రధారి అయినటువంటి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మీ వైఫల్యం కారణంగా ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అమెరికాలో ఉన్నారు కదా, అమెరికాలో ఉన్నటువంటి మీరు ఆర్డర్ వేసే ఉండి మీ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు పోయి దళితుల పక్షాన మీరు ఉండాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత మీరు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి వాళ్ళని ఏదో అటాచ్ చేసినాము, లేకుంటే సస్పెండ్ చేసినామని చెప్తే ఊరుకోము. రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. వాళ్ళని ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందే. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళను జీవితాంతం మళ్ళీ జాబ్ ఎక్కకుండా చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. వాళ్ళని ఆదుకోవాలి. వెంబడే కార్పొరేట్ వైద్యం ఆ సునీతకు అందియాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సాయం ఏదైతే అందియాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఇప్పటికే ఎస్సీ కమిషన్ నాకు తెలిసి వారు స్పందించినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. రియల్లో రేపు వాళ్ళు వచ్చి వాళ్ళను జైళ్ళకు పంపించేంత వరకు, వాళ్ళ ఉద్యోగాలు రిమూవ్ చేసేంత వరకు మేము వదిలిపెట్టాం. తద్వారా దానికి కావాల్సినటువంటి భద్రత ఏదైతున్నదో, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి 50 లక్షలు, ₹1 కోటి సాయం అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అయ్యా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నీ కాన్స్టిట్యూన్సీలో జరిగింది గత 2 సంవత్సరాల కింద ఒక మరియమ్మ అనే మహిళను బట్టలు విప్పి లాకప్ డెత్ చేసినటువంటి చరిత్ర నీ కాన్స్టిట్యూన్సీలో జరిగింది. మీరు దళితులు ఉప ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు. కనీసం హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక మహిళను చూడలేని పరిస్థితిలో మీరు ఉన్నారా? పక్క కాన్స్టిట్యూన్సీ అయినటువంటి వికారాబాద్ స్పీకర్ గారు మీరు మాట్లాడలేకపోయారు. పక్క కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, పక్క కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి స్పీకర్ గారు మాట్లాడరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు అందరూ స్పందించి సునీతకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.